హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోటా శ్రీనివాసరావు గారు మన మధ్యన రాకపోవడం అనేది నిజంగా తెలుగు సినిమా పరిశ్రమకే కాదు, యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకి తీరనటువంటి లోటు. ఒక వర్స్టైల్ యాక్టర్, గ్రేట్ యాక్టర్. ప్రాణం ఖరీదు సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారితో ఆయన ప్రయాణం సినిమా ఇండస్ట్రీలో మొదలైంది. అప్పటి నుంచి ఎన్నో పాత్రలు, ఎన్నో వర్సటైల్ పాత్రలు, అంటే ఒక రంగస్థల నటన ప్రస్థానం నుంచి ఆయన సినీ రంగంలోకి ప్రవేశించి ప్రాణం ఖరీదు చిత్రంతో చిరంజీవి గారితో ఒక మంచి అనుబంధాన్ని కొనసాగిస్తూ వాళ్ళ కాంబినేషన్లో ఎన్నో చిత్రాలు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కాంబినేషన్ అంటే అన్నయ్య సినిమాలో బాబాయ్ బాబాయ్ అంటూ చిరంజీవి గారు, అబ్బాయి అబ్బాయి అంటూ కోట శ్రీనివాసరావు గారు, వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి అనుబంధం అంతా ఇంత కాదు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అది, వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చినటువంటి. ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది మనకి తీరనటువంటి లోటు. ఎందుకంటే ఒక కమేడియన్ గానే కాదు, ఒక కామెడీ విలన్ గానే కాదు, ఒక సీరియస్ విలన్ గా ఎనీ రోల్ చీల్చి చెండాడుతాడు ఆయన. అటువంటి గొప్ప నటుడు, లెజెండరీ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు 83 ఏళ్ల వయసులో మన మధ్యన మనల్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఈ సందర్భాన ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా స్పందించారు. ఆయన మధ్య ఉండేటువంటి అనుబంధాన్ని, అభిమానాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలియజేసేలాగా ట్వీట్ వేయడం జరిగింది. ఆ ట్వీట్ ఏంటో నేను మీకు చదివి వినిపిస్తాను. లెజెండరీ యాక్టర్, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కోటా శ్రీనివాసరావు గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలిచివేసింది. ప్రాణం ఖరీదు చిత్రంతో నేను ఒకేసారి సినిమా కెరీర్ ప్రారంభించాము. ఆ తరువాత వందల కొద్ది సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రలు నటించి ప్రతి పాత్రని తన విలక్షణ ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు శ్రీ కోట. కామెడీ విలన్ అయినా, సీరియస్ విలన్ అయినా, సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా ఆయన పోషించిన ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత గొప్పగా నటించారు. రీసెంట్ గా ఆయన కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కొంగదీసింది. శ్రీ కోటా శ్రీనివాసరావు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమకి, సినీ ప్రేమికులకి ఎన్నటికీ తీరనిది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఇది మెగాస్టార్ చిరంజీవి గారికి మరియు కోటా గారికి ఉండేటువంటి మంచి రిలేషన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ఆయనతో చాలా సినిమాలు చేశారు. ఆయన కూడా కోటా శ్రీనివాసరావు గారి గొప్పతనం గురించి, ఆయన యొక్క నటన పటిమ గురించి ఈ రకంగా ట్వీట్ వేయడం జరిగింది. ఒకసారి అది కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ప్రముఖ సీనియర్ నటులు, మాజీ ఎమ్మెల్యే పద్మశ్రీ కోటా శ్రీనివాసరావు గారి మరణ వార్త తీవ్ర బాధాకరం. దాదాపు అనేక భారతీయ భాషల్లో 700 చిత్రాలకు పైగా విభిన్న పాత్రలు నటించి బహుముఖ ప్రజ్ఞాశాలి కోటా గారు ఇక లేరు అనే వార్త సినీ రంగానికి తీరనేటువంటి లోటు. ముఖ్యంగా అన్నయ్య చిరంజీవి గారితో కలిసి ప్రాణం ఖరీదు సినిమాతో ఒకేసారి సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఆయనతో కలిసి 1/2 డజనుకు పైగా చిత్రాల్లో నటించడం ఎప్పటికీ జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇది ఓవరాల్ గా మెగా ఫ్యామిలీకి మరియు కోటా శ్రీనివాసరావు గారికి ఉండేటువంటి మంచి అనుబంధం. అటువంటి కోటా శ్రీనివాసరావు గారి లేని లోటు, కోటా శ్రీనివాసరావు గారి లాంటి లెజెండరీ యాక్టర్ ని ఇండియన్ సినిమాలోనే ఎవ్వరు రీప్లేస్ చేయలేరు. ఇర్రిప్లేసబుల్, ది లెజెండ్ కోటా గారు. వి మిస్ యూ సార్. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, మీరు ఎక్కడున్నా సరే మీరు మళ్ళీ యాక్టర్ గానే జన్మించి మరెన్నో సినిమాలు చేసి మమ్మల్ని ఎలాగే అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.